హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్యామ్లా మా ఊరి వంటలు. ఈరోజు మీకు నేను చికెన్ ఫ్రై, చికెన్ రోస్ట్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చూడండి. ఫస్ట్ చికెన్ కడుక్కొని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు, ఒక ఆనియన్ కోసుకొని వేసుకొని, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ పసుపు వేసుకోండి. తరువాత అవి బాగా మిక్స్ చేసి ఆ ఉప్పు కారం బాగా చికెన్కి పట్టేలా కలిపి దాంట్లో కొద్దిగా లైట్గా ఒక అర గ్లాస్ వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఆ చికెన్ గ్యాస్ పై పెట్టుకొని ఉడికించుకోండి. తర్వాత ఆనియన్ ఒకటి, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర అండి, అవన్నీ కోసుకొని పక్కన పెట్టుకోండి. చికెన్లోకి కావాల్సిన పొడి అండి. ఇప్పుడు ధనియాలు కొద్దిగా, తర్వాత కొద్దిగా మిరియాలు, ఒక 10-15 మిరియాలు, కొద్దిగా పట్ట, కొద్దిగా మొగ్గ వేస్తున్నానండి. తర్వాత అవి బాగా వేపుకోండి. అవి బాగా ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేపుకున్నాను నేను. ఇప్పుడు అవి పక్కన పెట్టుకొని తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని కొద్దిగా చిటికెడు ఆవాలు వేసుకోండి. ఈ లోపల ఆ పొడి మిశ్రమం దంచుకోండి, లేదంటే మిక్సీ పట్టుకోండి. కొద్దిగా లైట్గా ఒక చిన్న ముక్క అల్లం వేసుకొని, ఒక 5 ఎల్లుల్లిపాయలు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోండి. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అవి బాగా ఫ్రై అయినాక మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. నేను కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుంటున్నానండి. అవి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. అవి బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాం కదా, వేసుకొని ఉడకబెట్టుకున్నాం కదా పక్కన చికెను, ఆ చికెన్ ముక్కలు కూడా తీసుకొని ఈ టమాటా ముక్కల్లో వేసేసుకుందామండి. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకోవాలండి. బాగా మిక్సింగ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఇట్లా ఉడకనిద్దాం. తర్వాత మనం దంచుకున్నాం కదా పొడి మిశ్రమం, ఆ మిశ్రమం కూడా దాంట్లో వేసుకుందామండి. చూసారా, వేసుకుంటున్నాను నేను. అది వేస్తే చికెన్కి చాలా టేస్ట్ వస్తుంది. మా పల్లెటూరులో మేము అలా చికెన్ చేసుకుంటామండి. నా టేస్ట్ అండి అది. నా స్టైల్లో నేను చేస్తున్నాను. ఆ మిశ్రమం వేసుకున్న తర్వాత ఒక అర గ్లాస్ వాటర్ పోసుకోండి, దాన్ని బాగా రోస్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు కొత్తిమీర, ఫస్ట్ పుదీనా వేసుకుంటున్నానండి. లైట్గా ఒక మట్ట పుదీనా వేసుకుంటున్నాను. తర్వాత కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడంతా మిక్స్ చేసుకుంటే బాగా కుక్ అవనిస్తాం. తర్వాత దగ్గర పడింది కదా చూడండి, ఇంకా దగ్గర పడేలాగా కుక్ చేసుకుందాం. దగ్గర పడేలాగా బాగా కుక్ చేసుకుందామండి. చూడండి, ఒక 5 మినిట్స్ అలా పడుతుంది. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా, బాగా దగ్గర పడింది. ఆయిల్ అంతా బయటికి తేలింది కదా.
దీన్నేనండి చికెన్ రోస్ట్ అంటాం మేము. చికెన్ ఫ్రై, చికెన్ రోస్ట్ అంటాం. చూసారు కదా బాగా దగ్గర పడింది. ఆయిల్ మొత్తం బయటికి తేలింది కదా. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.